వెల్కమ్ టు ధ్రూవ్స్ వరల్డ్. పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఏమవుతుందో అసలు మీకు తెలుసా? మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఒక ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూపాలను, స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చల ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతాలుగా పనిచేస్తాయి. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీలు పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ముందుగా స్త్రీ యొక్క పుట్టుమచ్చల వాటి ఫలితాలను తెలుసుకుందాం. ప్రత్యేకంగా స్త్రీల్లో ముఖ్యంగా పుట్టుమచ్చలు ఎక్కడంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. స్త్రీలకు రెండు కనుబొమ్మలు కలిసే మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధనప్రాప్తి, మంచి భర్త, మంచి సంతానం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు లేకుండా అందరి ప్రశంసలతో గౌరవించబడతారు. అలాగే స్త్రీలకు చేతిపైన కానీ నుదుటపైన కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే నుదుట కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారి జీవితంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ ఫలితాలు కలుగుతాయి. ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరగడంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటుంది. క్రింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండడం, మంచి మిత్రులతో కలిసి ఉండడం చేస్తారు. నాలికపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. స్త్రీలకు ఎడమ దవడపై ఉంటే వారు సామాన్యమైన జీవితం గడుపుతూ అందరితో సున్నితంగా వ్యవహరిస్తూ ఎవరిని నొప్పించకుండా ఉంటారు. కుడి దవడపై పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గడ్డం పైన ఉంటే నెమ్మదస్తురాలుగా ఉంటారు. అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తూ ఉంటారు. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచకంగా భావించాలి. ముక్కు మీద ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు. ఇప్పుడు పురుషుల యొక్క పుట్టుమచ్చలు, వాటి ఫలితాలు తెలుసుకుందాం. పురుషులకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే మంచిదంటే, నుదుట కింద పుట్టుమచ్చ ఉన్న పురుషులైతే ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. రెండు కనుబొమ్మల మధ్య ఉంటే దీర్ఘాయుషులై ఉంటారు. ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు క్రమశిక్షణ ఉండదు. బుగ్గ మీద ఉన్నవారు రాజకీయాల్లో మంచిగా రాణించగలరు. పురుషులు గడ్డంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కొద్దిగా జాలి గుణాన్ని కలిగి ఉంటారు. మెడ మీద పుట్టుమచ్చ కలిగి ఉన్న పురుషులు భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది. భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎక్కువగా భోజనం చేస్తారు. పొట్ట కింద పుట్టుమచ్చ ఉన్నవారు కష్టాలు ఎక్కువగా పడతారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధ్రూవ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.